ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ కె గోపాలకృష్ణ గారు, శ్రీమతి పుష్ప గారు అన్నదాతగా వివరిస్తున్నారు. శ్రీమతి పుష్ప గారు, గోపాలకృష్ణ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ కె గోపాలకృష్ణ గారి, శ్రీమతి పుష్ప గారి కుమారుడు శ్రీ భావని ప్రసాద్ గారి జన్మదినం శుభ సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. శ్రీ కె గోపాలకృష్ణ గారి, పుష్ప గారి మన్మరాలు చిరంజీవి శ్రీ భావని ప్రసాద్ గారి, పూర్ణిమ గారి జన్మదినం శుభ సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు చిరంజీవి భావన గారికి, అలాగే శ్రీ భావని ప్రసాద్ గారికి, పూర్ణిమ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మీకు ఎన్నటికీ తరగని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ఇవ్వాలని ఆ భగవంతుని వేడుతూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీ తల్లిదండ్రుల ఆశీస్సులు, మీ అమ్మగారి ఆశీస్సులు, నాన్నగారి ఆశీస్సులు, అలాగే తాతయ్య గారి ఆశీస్సులు, నాన్నమ్మ గారి ఆశీస్సులతో పాటు మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు, దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే చిరంజీవి భావన గారికి వారి తల్లిదండ్రులకు ఎలాంటి ఆశయం ఉందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఆ చదువుల తల్లి సరస్వతి కటాక్షం కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, ఎన్నో ఉన్నత చదువులు చదివి ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలవాలని కోరుకుంటూ, ఎంతోమందికి స్ఫూర్తిదాతగా నిలవాలని కోరుకుంటూ, మరియు అలాగే ముక్కోటి దేవతల దీవెనలు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, వీరందరి తరపున కూడా మీకు జన్మదిన శుభాకాంక్షలు. భావన గారు, శ్రీ భావని ప్రసాద్ గారు, పూర్ణిమ గారికి, భావని ప్రసాద్ గారికి మరియు వీరందరి తరపున కూడా జన్మదిన శుభాకాంక్షలు అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ భవానీ ప్రసాద్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ భవానీ ప్రసాద్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ చిరంజీవి భావన గారు, అలాగే శ్రీ భవానీ ప్రసాద్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ, గాడ్ బ్లెస్ యూ అండి. భావన చెప్పలే. అలాగే భావన గారికి కూడా మరి వీరందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ భావన, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ భావన, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ భావన, గాడ్ బ్లెస్ యూ తల్లి. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ కె గోపాలకృష్ణ గారికి, శ్రీమతి పుష్ప గారికి, శ్రీ భావని ప్రసాద్ గారికి, శ్రీమతి పూర్ణిమ గారికి, చిరంజీవి భావన గారికి, చిరంజీవి కృషిక గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు, దీర్ఘ ఆయుష్మాన్ భవ. ఆ దేవుడు దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు, దీర్ఘ ఆయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి పుష్ప గారికి, శ్రీమతి పూర్ణిమ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైత్తనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీ నిండు ముత్తైత్తనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యనదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న ఆ భగవంతుడు స్వరూపమైన పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘ ఆయుష్మాన్ భవ. శ్రీ కె గోపాలకృష్ణ గారు, శ్రీమతి పుష్ప గారు ఈరోజు చిరంజీవి భావన గారి, చిరంజీవి భావన గారి, శ్రీ భవానీ ప్రసాద్ గారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి
స్వీటు గులాబ్ జామున్, అలాగే ఫ్రూట్స్ వాటర్ మిలన్, రైసు, దొండకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు, అలాగే కర్డ్. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. నైట్ మొత్తం గౌరవ